దిగిందా లేదా? ఇంతకీ బుల్లెట్ దింపిందెవరు? ఎవరికి దింపిరు కదా? ఎస్, ఈ మాట అన్నది ఎవరో కాదు, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహపాల్ రెడ్డి. బుల్లెట్ దిగిందా అన్నారంటే ఈ బుల్లెట్ ఎవరికి దింపానని ఈ కొటేషన్ ఎవరి కోసము? ఆబ్వియస్లీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసమే అనుకోవాలి కదా. సో మరి బుల్లెట్ దింపినా బుల్లెట్ దిగింది అన్నట్టు ఏంటంటే, పటాన్చెరు మండలం ఇస్నాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్గా మోతే సుమలత ఎన్నిక, వైస్ చైర్మన్గా పటోళ్ళ మాధవి ఎన్నికైంది అన్నట్టు. సో ఇంకేంటి, కాంగ్రెస్లోకి వెళ్ళిన గూడెం మహిపాల్ రెడ్డి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే జలకిచ్చిన వైనం కనపడుతుంది. ఆఖరికి సినిమా కొటేషన్లు వాడుతున్న పరిస్థితి కూడా వచ్చిందంటే నిజంగా మరి పటాన్చెరు పరిధిలోని 5 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చి గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అరే నేను ఒక్క గేటు తెరిస్తేనే ఇంతమంది వచ్చిరు, 2 గేట్లు తెలిస్తే బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఖాళీ అవుతుంది అని చెప్పిండ్రు. ఎవరు? మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. కానీ ఇవాళ ఉన్న 10 మందిలో ఒక్కరన్నా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్పుకునే నియతుందా? సరే దమ్ము పక్కన పెడదాం, ఆ మాటలు వాడి వాడి నాకు కూడా బోర్ వచ్చింది. మన తెలంగాణ భాషలోనే మాట్లాడుకుందాం. ఒక్కరికన్నా నియతుందా? ధైర్యం ఉందా? లేదు. ఎందుకంటే ఆ మాట అంటే ఏమైతుండే, వాళ్ళ పైన ఈ పాటికి అనర్హత వేటు పడుతుండే. కాదు కాబట్టి నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి లేదు లేదు మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, మీరు అట్లెట్లా అంటారు కాంగ్రెస్ పార్టీకి పోయిర్రని జస్ట్ మేము కండువ కప్పుకుంది. ఏందా కండువ అనుకుంటున్నారు? అది జస్ట్ గుడి కండువ, అవ్వా అది కాంగ్రెస్ కండువ కాదు అని చెప్పేసరికి మన స్పీకర్ సార్ గడ్డం ప్రసాద్ గారు నమ్మి ఎస్ కరెక్టే మీరు బీఆర్ఎస్లోనే ఉన్నారు, సో మీరు బీఆర్ఎస్లోనే పదిలంగా ఉండాలని చెప్పి ఆయన అనర్హత పిటిషన్ కొట్టేసిండు అన్నమాట. కానీ వీళ్ళు మాత్రం ఏం చేసిర్రు, ఓ 9 మంది 10 మంది కూడా మళ్ళీ మాకే పని చేస్తారు అనుకొని పాపము రేవంత్ రెడ్డి అనుకున్నాడు. కానీ ఇక్కడే పప్పులో కాలేసినట్టు అయింది. 9 మందిలో ఒక మరి కొందరైతే అడ్రస్సే మరి మనకు కనబడతలేదు, ఒకరిద్దరైతే వాళ్ళు ఏడున్నారో కూడా తెలియదు. కానీ ఇక మిగతా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకే పనిచేసిరు. ఇక్కడ జలకిచ్చింది ఎవరు? ఇక్కడ ఇప్పుడు బుల్లెట్ దింపింది ఎవరు? గూడెం మహిపాల్ రెడ్డి. మరి ఎక్కడ చెడ్డదో అర్థం కాలే, మరి దేనికి పోవడమే ఆయనకు ఇష్టం లేదంట. మరి ఏ పరిస్థితిలో పోయినరో, ఏం బెదిరించిండ్రో తెలియదు, ఏం మాట్లాడుకుర్రో తెలియదు. కానీ ఆయన సూప్ ఎప్పుడు కూడా మళ్ళీ బీఆర్ఎస్ వైపే ఉండింది. నన్ను ఎప్పుడు పిలుస్తారా, ఆయన మస్తు సంకేతాలు కూడా పంపిస్తూనే ఉన్నాడు. కానీ ఆ సంకేతాలకు కూడా మరి పెద్ద సార్ అపాయింట్మెంట్ అయితే ఇయ్యలేకపోతే ఏం చేసిండంటే ఆయన ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ వాళ్ళకే మద్దతు తెలిపిండ్రు, మంచి సక్సెస్ని చూపించారు. అందుకనే ఏమైంది, దిగిందా అని మాట్లాడింది. నిజంగా దింపినట్టే బుల్లెట్ని. ఎందుకు ఈ మాట అంటున్నా చెప్పనా? ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, పోయిన వాళ్ళు వెనక్కి తిరిగి వస్తే ఎట్లుంటుంది చెప్పు? అసలు వీళ్ళు కాకుండా ఇంకా మిగతా వాళ్ళు పోతే అదొక విధంగా ఉంటుంది. కానీ పోయిన వాళ్ళే వెనక్కి ఆల్మోస్ట్ అందులో ఒక 6-7 మెంబర్స్ ఇప్పుడు పెద్ద సారు మాకు అపాయింట్మెంట్ ఇస్తే మా కష్టాలు మా బాధలు చెప్పుకుందామని అనుకుంటున్న నేపథ్యంలో ఆల్రెడీ ఇప్పుడు ఒక వికెట్ మళ్ళా పోయింది. తిరిగి వచ్చిర్రు మళ్ళా పోయినరు. ఎంత అవమానంగా ఉంటుంది అయితే. ఎందుకంటే ఆయన ఎవరైతే మరి బతిమలాడిండో భయపెట్టిరో మరి ఏందో తెలియదు ఆ రోజు. కానీ ఉన్న వ్యక్తిని కూడా కాపాడుకోలేని పరిస్థితి. మరి మళ్ళా బీఆర్ఎస్ గూటికే అని అంటే ఇది మంచి భారీ ఎదురు దెబ్బ అన్నట్టే. కానీ ఎదురు దెబ్బలు తగులుతుంటాయి, కానీ వాటిని బయట పెట్టుకోకుండా బయటికి మాత్రం చాలా మేకపోతూ గాంభీర్యం చూపిస్తుంటాడు రేవంత్ రెడ్డి సార్. అయితే కరెక్టే కదా నేను చెప్తున్నది. ఎందుకంటే ఇలా పొద్దున్న నుంచి చూస్తున్నాం కదా, వాళ్ళ తిప్పలు కాదు, ఆల్రెడీ ఒక 30 ప్లేస్లలో హంగుంటే దాంట్లో కొన్ని మెజారిటీ ఆఫ్ ది సీట్లు బీఆర్ఎస్ యాక్చువల్గా కైవసం చేసుకోవాల్సినవి ఉన్నాయి. కానీ అట్టెట్ట ఏదైతే అది లాక్కొచ్చేసేయండి, మనకే రావాలి. ఎందుకంటే మనమేమో 90% స్వీప్ చేసినామని చెప్తుంటారు. కానీ ఆడ చూస్తే 39% వీళ్ళు కొట్టుకొచ్చింది. కానీ ఎట్లా మళ్ళా మనం 90% అని చెప్పినాం కాబట్టి మనం ఏం చేయాలి, తొండ చేయాలి, లేకపోతే గొడవలో చేయాలి, తన్నాలను ఏదో ఒకటి చేయాలి, వాళ్ళు పట్టుకరండి అని చెప్పి ఇవాళ పొద్దున్న నుంచి వీళ్ళ చిత్రాలు చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలోనే ఇవాళ ఒక మంచి బుల్లెట్ లాంటి మాట
ఈరోజు గూడెం మహిపాల్ రెడ్డి బుల్లెట్ దింపిండు అనేసి నేనంటున్న మాట కాదు, స్వయాన ఆయన చెప్పిన మాట ఇది.